ఇక్కడ మనం ఒక్కసారి డీటెయిల్స్ ని చూసినట్లయితే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ప్రస్తుతం ఒక లిటిగేషన్ డాక్యుమెంట్స్ 3 అంశాలను ఇక్కడ డిస్ప్లే చేశారండి. నవంబర్ 21వ తేదీన ఎస్ఈసితో పాటు ఎఫ్బిఐ కూడా గడిచిన 2 సంవత్సరాలుగా దీంట్లో లోతైన విచారణ జరుపుతున్నారు. అనేక ఆధారాలను వాళ్ళు సేకరించిన తరువాత మాత్రమే ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఇవాళ ఎస్ఈసి ఒక లిటిగేషన్ కంప్లైంట్ అనేది రైజ్ చేసింది. అంటే వాళ్ళు విచారణ జరిపినటువంటి వివరాలన్నిటినీ పొందుపరిచి స్థానికంగా ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. తదుపరి చర్యలు చేపట్టాల్సిందిగా వాళ్ళు అందులో డిమాండ్ ని రైజ్ చేస్తారన్నమాట. సో ఇవాళ గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీకి సంబంధించి ఒక కంప్లైంట్, సైరిల్ క్యాబెన్స్ అనే ఒక వ్యక్తికి సంబంధించి మరొక కంప్లైంట్ ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ సైరిల్ క్యాబెన్స్ అనేటువంటి వ్యక్తి ఇందాక అజ్యూర్ పవర్ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ సంస్థకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఈ 2 కంప్లైంట్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తావన ఉంది. దాన్ని ఇవాళ మీ ముందు మేము ఉంచబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీకి సంబంధించినటువంటి కంప్లైంట్ డాక్యుమెంట్ లో ఉన్న డీటెయిల్స్ ని మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ పేరుని 14 సార్లు ఇక్కడ ప్రస్తావించారండి. ఇందులో చాలా క్లియర్ గా మనం చూడగలుగుతున్నాం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తావన. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ చీఫ్ మినిస్టర్ అని చాలా క్లియర్ గా, అంటే మనం నిన్నటి వరకు చూసినటువంటి డాక్యుమెంట్ లో అఫీషియల్ 1 అని కోట్ చేశారు. కానీ ఈ డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా యాక్యురేట్ గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ మినిస్టర్ ని గౌతమ్ అదానీ కలిశారు. కలిసిన తర్వాత ఆయనకి ఏం ఇన్సెంటివ్స్ కావాలని అడిగారు. ఆయన ఇన్సెంటివ్స్ అడిగిన తర్వాత గౌతమ్ అదానీ ఏవైతే ప్రామిస్ చేసినటువంటి బ్రైబ్ ఉందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కి, దాన్ని అంతటిని సుమారు 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఆయన బ్రైబ్ అంటే లంచాన్ని ఇచ్చారనే విషయాన్ని చాలా క్లియర్ గా మనం అక్కడ చూడగలుగుతున్నాం. ది బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్. అంటే ఒడిశా రాష్ట్రంతో చేసుకున్నటువంటి ఒప్పందం కంటే చాలా లార్జ్ స్థాయిలో, అంటే 7,000 మెగావాట్స్ అంటే 7 గిగావాట్స్ అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టేటే కొనేసింది మాట. ఇక మిగిలిన మైన్యూట్ మొత్తాన్ని మాత్రమే మిగిలిన రాష్ట్రాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా అవినీతికి లేదా లంచాలు తీసుకుని ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి మనం చూస్తే నేరుగా చీఫ్ మినిస్టర్ పేరునే వాళ్ళు 1కి 2 సార్లు కోట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్ టు పే బ్రైబ్స్, కమ్యూనికేషన్స్ ఇంటర్నల్ టు అదానీ గ్రీన్ అండ్ అజ్యూర్ రిఫ్లెక్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ అగ్రీడ్ టు బై పవర్ ఫ్రమ్ సెకీ. ఏది గౌతమ్ అదానీతో ఒకసారి మన చీఫ్ మినిస్టర్ గారు భేటీ అయిన తర్వాత ఈ పేమెంట్ కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ తోటి ఒప్పందానికి దారులు క్లియర్ అయ్యాయి అనే విషయం మీద అదానీ ఎనర్జీతో పాటు అజ్యూర్ పవర్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అల్టిమేట్ గా వాళ్ళు చెప్తుందంటే జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి లంచాన్ని ఇవ్వడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రిమెంట్ లోకి తీసుకురావడానికి ఇవాళ అదానీతో పాటు అజ్యూర్ పవర్ అనేది ఇన్ని రకాల ఉల్లంఘన పాల్పడిందనే విషయాన్ని వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసినట్లయితే అదానీ గ్రీన్ అజ్యూర్ వాళ్ళందరూ కూడా కమిట్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి ముడుపులన్నీ ఇచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాజ్ పబ్లిక్లీ కోటెడ్ యాజ్ సేయింగ్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్ హెల్డ్ లాస్ట్ మంత్ ఇట్ వాజ్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ సెకీస్ ఆఫర్. ఆఫ్టర్ డెలిబరేషన్ ద స్టేట్ డిసైడెడ్ టు ట్యాప్ 7,000 మెగావాట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. మొదటి తొలి విడతలో 7,000 మెగావాట్లు కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. దాని మీద కేబినెట్ లో ఒప్పందం కూడా జరిగిపోయింది. ఇది వాళ్ళ మనం కొన్ని పత్రికల్లో కూడా చూస్తున్నాం. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారన్నమాట, నన్ను అర్ధరాత్రి లేపి సంతకాలు చేయమన్నారు, నేను చేయనన్నాను. తర్వాత ఆదరా కేబినెట్ లో కూడా వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఏదో జరుగుతుందనే అనుమానం కూడా అప్పుడే కలిగింది. కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపాన్ని అయితే నేను ఆ రోజు అంచనా వేయలేకపోయాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడాన్ని మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర అనేది చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. మరొక కంప్లైంట్ ఇవాళ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ యుఎస్ చేసినటువంటి మరొక కంప్లైంట్ ఏదైతే ఉందో సైరిల్ సెబాస్టియన్ కి సంబంధించినటువంటి కంప్లైంట్. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరును 16 సార్లు కోట్ చేశారండి. అసలు ఈ కంప్లైంట్ లో ఏం చెప్పారనే విషయాన్ని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇన్సెంటివ్స్, ఏమేమి ఇన్సెంటివ్స్ కావాలని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు కావాల్సిన దుకాణం అంతా చెప్పారు. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా అంటే సుమారు
సుమారు $200 మిలియన్ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఇవ్వాల్సి ఉందనే విషయం మీద అజ్యూర్ పవర్ కి సంబంధించినటువంటి చైర్మన్ తోటి ముఖ్యంగా అదాని సంస్థ ప్రతినిధులు వెల్లడించారనే అంశాలని మనం ఇక్కడ క్లియర్ గా చూడగలుగుతున్నాం. అసలు ఈ 7,000 మెగావాట్స్ కి ప్రస్తుతం 1,750 కోట్ల రూపాయలకి ఉన్న లింక్ ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి మనం అబ్జర్వ్ చేసి అర్థం చేసుకున్నట్లయితే అసలు ఈ 7,000 మెగావాట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పర్చేస్ చేసింది. ఒక్కో మెగావాట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలు డిమాండ్ చేశారు, సో దట్ 1,750 కోట్ల రూపాయలు ఏ విధంగా అయింది అనేది కూడా చాలా క్లియర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్విడ్ ప్రోకో లాంటి అవినీతికి పాల్పడ్డారు, 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన మీద సిబిఐ చాలా సంవత్సరాలుగా విచారణ జరుపుతూనే ఉంది. మన న్యాయస్థానాలు కూడా అనేక దఫాలు ఆయన్ని విచారణకు పిలుస్తూనే ఉన్నాయి. కానీ ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద ఏ ఒక్కరికి కూడా స్పష్టత లేనటువంటి సిచ్యుయేషన్, అటువంటి దౌర్భాగ్యం మన దేశంలో ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే యుఎస్ ఏజెన్సీస్ కేవలం 2 ఏళ్ల కాలంలో ఎంత లోతైన విచారణ జరిపాయి, ఎంత లోతైనటువంటి ఆధారాలను సేకరించాయి అంటే ఏ ఒక్కరికి రివీల్ చేయలేదు. అసలు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా ఏ మీడియా సంస్థకి కూడా తెలియదు ఇలాంటి ప్రక్రియ ఒకటి జరుగుతోందని. కానీ చాలా పకడ్బందీ విచారణతోటి ఆధారాలను చాలా స్పష్టంగా వాళ్ళు సేకరించారు. ఇవాళ మనం చూస్తున్నాం 1,750 కోట్ల రూపాయలకి 7,000 మెగావాట్స్ కి ఉన్నటువంటి లింక్ ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7,000 మెగావాట్స్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అజ్యూర్ ఎగ్జిక్యూటివ్స్ డ్యూరింగ్ ఇన్ పర్సన్ మీటింగ్స్ ఇన్ అహ్మదాబాద్ లో నిర్ణయం జరిగింది. ఏమని? 25 లక్షల రూపాయలు. దేనికి? పర్ మెగావాట్కి. అంటే 7,000 మెగావాట్లు కొనుగోలు చేస్తే ఒక్కో మెగావాట్కి 25 లక్షల రూపాయల లంచాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. కాబట్టి సో దట్ 7,000 మెగావాట్లు మల్టిప్లైడ్ బై 25 lakh విచ్ ఈస్ ఈక్వల్ టు 7.5 బిలియన్ రూపీస్ ఆర్ 1,750 crore, మోర్ దాన్ $200 మిలియన్. ఇంత క్లియర్ గా యాక్యురేట్ గా వాళ్ళు మెన్షన్ చేసి చివరిలో ఒక లైన్ రాశారండి. యాజ్ ద రికార్డ్ ఇండికేట్స్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ సీఎం అంటే అప్పటి సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ముడుపులన్నీ ఎవరికి ముట్టాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్. ఇంతకంటే బలమైన ఆధారాలు ఇంకేం కావాలి? వన్స్ ఇట్ గ్యాదర్డ్ స్టీమ్ ద బ్రైబరీ స్కీమ్ వర్క్డ్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. జూలై నెల 22వ తేదీ 2021 సంవత్సరం నుంచి అదే ఏడాది డిసెంబర్ 1 మధ్య సెకీ ఎంటర్ అయింది పవర్ సేల్ అగ్రిమెంట్స్ లోకి విత్ డిస్కమ్స్ ఇన్ ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట ఈ ఒప్పందం కుదిరిన తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధికారులతో కూడా, అంటే అక్కడ మునిగితే ఏకంగా ముఖ్యమంత్రి మునుగుతాడు కాబట్టి మీదేం అంత పెద్ద వ్యవహారంగా ఉండదు, సో దట్ మీరు అందరూ ధైర్యంగా వీటిని కొనుగోలు చేయొచ్చని ముడుపులను అప్పచెప్పి రాష్ట్రాలన్నిటినీ కూడా చాలా స్పీడప్ చేశారన్నమాట. అంటే కేవలం ఈ 4-5 నెలల కాలంలో మొత్తం ప్రాసెస్ అంతా ముందుకు సాగినటువంటి సిచ్యుయేషన్. సో ఈ అంశాలన్నీ చూసిన తర్వాత, ఈ ఆధారాలన్నీ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎంత బలంగా ఉంది ఈ సౌర విద్యుత్ కుంభకోణంలో అనేది మనం క్లియర్ గా విట్నెస్ చేయగలుగుతున్నాం. మరి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి విచారణ సంస్థలో అదానీ మోసం చేశారు కాబట్టి అదానీతో పాటు అతని కంపెనీలో ముఖ్యులు అయినటువంటి వ్యక్తుల మీద చర్యలు చేపట్టే దిశగా విచారణ ముందుకు సాగుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ అవినీతికి ఆద్యుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. నేరుగా అమెరికా సంస్థలు అయితే ఈయన మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, సిబిఐ విచారణకు ఆదేశించాలి. మరో పుష్కర కాలం పాటు ఇలాంటి విచారణను సాగదీయకుండా ఇమీడియట్ గా అసలు జగన్ గారు ఈ స్థాయిలో దేశం పరువు తీశారు కాబట్టి, అదానీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఆ స్థాయిలో భ్రష్టు పట్టించారు కాబట్టి ఏకంగా అమెరికన్ ప్రెసిడెంట్ వైట్ హౌస్ కూడా రెస్పాండ్ అవుతూ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతినకుండా ప్రస్తుత సందర్భాన్ని మనం అధిగమించాలి అని ఆకాంక్షించేటువంటి ప్రకటన కూడా విడుదలైందంటే జగన్మోహన్ రెడ్డి యొక్క కాసుల కక్కుర్తి ఏ స్థాయిలో భారతదేశానికి అవమానాన్ని కలిగించింది అనే విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి.